Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 17 verse 2. ఈరోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. I'll multiply thee exceedingly. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. Genesis 17:2 is a pivotal verse in the Bible. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వచనం అది. Yeah, God is directly speaking to Abraham. Later he was renamed as Abraham. దేవుడు నేరుగా అబ్రాహాముతో మాట్లాడుతున్న తర్వాత అబ్రహాముగా పేరు మార్చబడింది. He is reaffirming and expanding his covenant with him. ఆయన మరొకసారి నిశ్చయపరుస్తూ తాను చేసిన నిబంధనని ఆయన విశాలపరుస్తున్నట్టుగా చూస్తాం. This verse emphasizes God's promise to Abraham. ఈ వచనము దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం నొక్కి చెప్తాం. A promise not just of a relationship but of an abundant legacy. ఈ వాగ్దానం అనేది ఒక సంబంధం గురించి మాత్రమే కాకుండా ఆ తర్వాత తన సంతతి కూడా ఉంటుందని వాగ్దానం చేయబడింది. The covenant mentioned here is a divine agreement that God initiates. ఇక్కడ చేయబడిన నిబంధన ఒక దైవికమైనటువంటి ఒక ఒడంబడిక, అది దేవుడు తాను చేస్తున్నటువంటి. And it is indicating that God himself will be the guarantor of the promise. దేవుడు తానే నిశ్చయంగా ఆ వాగ్దానము నెరవేర్చుతాడు అనేటువంటిది దాని గురించి చెప్తాం. Here is a phrase. ఇక్కడ ఒక మాట ఉంది, greatly increase your numbers. That is, it refers to the multitude of descendants that will come from Abraham. అంటే అబ్రహాము ద్వారా వచ్చే సంతతి బహుగా విస్తరించబడుతుంది. He is talking about the people of Israel. అంటే ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మాట్లాడుతాడు. And also who are considered as Abraham's spiritual descendants through faith today. అంతేకాకుండా ఈ రోజు విశ్వాసం ద్వారా అబ్రహాం యొక్క సంతానముగా పరిగణించబడ్డ వారి గురించి. So in the ancient Near East, కాబట్టి అక్కడ పూర్వకాలం అంటే తూర్పు భాగాన and covenants were binding agreements between two parties. నిబంధనలు అనేవి ఇరు పక్షాలుగా అంటే రెండు జట్ల మధ్య చేయబడుతుండేవి. They are often sealed with a ritual or sign. అక్కడ ఒక ఆచార వ్యవహారిక సంబంధమైన ఒక ముద్ర దాని మీద వేచేవారు. In Genesis 17, ఆదికాండం 17వ అధ్యాయం God establishes such a covenant with Abraham, signifying a deep ongoing relationship. దేవుడు ఎంతటి నిబంధన చేశాడంటే ఇది కొనసాగుతూ ఉండేటువంటి సంబంధముగా ఉంటుంది అది. This covenant is not merely a contract. ఈ యొక్క నిబంధన అనేది ఒక ఒప్పందం మాత్రం కాదు అది. But a divine promise that carries profound significance for the history of Israel and the world. దైవికమైనటువంటి ఒక నిబంధన అంటే ఇశ్రాయేలు ప్రజలతో ఆ తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి వాగ్దానంగా మనం చూస్తాం. At this point of this narrative, Abraham is 99 years old. ఈ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నప్పుడు అబ్రాహామునకు 99 సంవత్సరాలు. And his wife Sarai, later named as Sarah, తన భార్య అయినటువంటి షారాయి అంటే తర్వాత షారాగా పేరు మారింది. she was around 89. ఆమె ఇంచుమించు 89 సంవత్సరాలు. And she is well past the age of childbearing. ఆమె ఇంకా పిల్లలు కనేటువంటి వయసు దాటిపోయి మీరి ఉంది. Yet God promises Abraham that his descendants will be exceedingly numerous. ఆయనను దేవుడు అబ్రహాముతో చేస్తున్న వాగ్దానం, నీ సంతానము అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది. It may look impossible. ఇది చూడడానికి అసాధ్యంగా ఉంది. But God is promising. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. So this promise underscores the miraculous nature of God's work and the faith required to trust his word. ఈ వాగ్దానం దేవుడు చేయబోయేటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియ, మరి లోకం వైపు నుండి దేవుని పైన నమ్మిక ఉంచాలి అనేటువంటిది జ్ఞాపకం. Theologically speaking, ఇప్పుడు కొంచెం వేదాంత పరంగా మనము మాట్లాడితే Genesis 17:2 it highlights God's sovereignty and faithfulness. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. God's covenant with Abraham is an unconditional promise. దేవుడు అబ్రహాముతో చేసిన ఈ వాగ్దానం అనేది షరతులు లేనిది. It depended solely on God's initiative and God's power. కాబట్టి ఇది దేవుడే దానికి కర్తగాను దేవుని యొక్క శక్తినిగా అక్కడ చూపిస్తున్నాడు. The covenant marks the beginning of a special relationship between God and Abraham's descendants. నిబంధన దేవునికి అబ్రహాము యొక్క సంతతితో కూడా ఈ ముడిపడి ఉన్న ఈ వాగ్దాన నిబంధనలు. This not only speaks of the physical nation of Israel but all who come to faith in Christ. ఇది అబ్రహాం యొక్క భౌతిక సంబంధమైనటువంటి సంతానం గురించి మాత్రమే కాకుండా విశ్వాసము ద్వారా అబ్రహామునకు సంతానమయ్యే వారి గురించి కూడా మాట్లాడుతుంది. Through Christ. క్రీస్తు ద్వారా. The increase in number speaks to God's ability to bring life from barrenness. అంటే ఈ సంఖ్య వృద్ధిలోనికి వస్తుంది అనేటువంటిది గొడ్డుబారిన స్థితి నుండి మరలా
ఒక ఉజ్జీవం వస్తుంది అనేది జ్ఞాపకం చేస్తుంది. And this theme that is life from barrenness we can see throughout the Bible. అంటే ఈ గొడ్డుబారిన స్థితి నుండి మరలా జీవంలోనికి రావడం బైబిల్ అంతటి కూడా మనం చూస్తాం. So this verse also foreshadows the new covenant established through Jesus Christ. ఈ వచనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడినటువంటి నూతన నిబంధనకు ఒక ముందు ఛాయగా ఉంది. Their believers are grafted into the spiritual family of Abraham. అక్కడ విశ్వాసులైన వారు అబ్రహాం యొక్క ఆత్మీయమైనటువంటి కుటుంబంలోనికి అంటుకట్టబడతారు. This verse serves as a transitional verse that moves the narrative from God's initial call of Abraham in Genesis 12 to the establishment of the covenant 17. It is like a bridge. ఇక్కడ దేవుడు ఆరంభంలో అబ్రహాముతో 12వ అధ్యాయంలో చేసినటువంటి ఆ నిబంధన వాగ్దానానికి 17వ అధ్యాయంలో 2వ వచనం దేవుడు చేస్తున్న ఈ వాగ్దానానికి ఈ మధ్య ఒక వారధి లాంటిది. And the repetition of the covenant theme throughout Genesis emphasizes its importance of God's plan of redemption. ఆదికాండం పదే చేయబడుతున్న నిబంధన గురించిన ఈ మాటలు ఇది దేవుడు తాను చేయబడిన విమోచన కార్యం గురించి ఎంతో ప్రాముఖ్యమైనది. This verse uses the future tense. ఈ వచనము భవిష్యత్తును గురించి మాట్లాడుతుంది. I will make my covenant. నేను నా నిబంధనను చేసేదను. Indicating God's ongoing involvement in the unfolding of his promise. కాబట్టి దేవుడు తన యొక్క చేసినటువంటి ఆ వాగ్దానం అది నెరవేర్చబడుతుంది. అందులో ఆయన ముందుకి కొనసాగుతూనే ఉన్నాడు. ఈ మాట They will greatly increase your numbers. అదే వారు అత్యధికముగా అభివృద్ధి చెందుతారు. That reflects the abundant blessing that God intends to bestow upon Abraham's descendants. అంటే దేవుడు అబ్రహాం యొక్క సంతానం పైన అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలని కుమ్మరిస్తాననే దానికి సూచన. How can we apply this for today's Christian? ఈ మాటల్ని నేటి దిన క్రైస్తవులుగా మనం ఎట్లా అన్వయించుకోగలం? So this verse is a reminder of God's faithfulness and the importance of trust in his promises. ఈ వచనము దేవుని యొక్క విశ్వాస్యత నమ్మకత్వం పైన, అలాగే మనము దేవుని పైన దేవుడు చేసిన వాగ్దానాల పైన నమ్మకం ఉంచే దాని గురించి మాట్లాడుతుంది. Just as Abraham believed in God's promise despite his old age. ఏ విధంగా అయితే అబ్రహాం వృద్ధాప్యానికి వచ్చినా దేవుడు చేసిన వాగ్దానాలపై నమ్మకం ఉంచినాడు. Christians are called to trust God's promises even when circumstances seem impossible. క్రైస్తవులైన వారి పరిస్థితులు ఎంతో అసాధ్యమైనగా జటిలమైన కనబడుతున్నా దేవుడు చేసిన వాగ్దానంపై నమ్మకం ఉంచాలని కోరబడుతున్నారు. This verse also speaks to the idea of spiritual legacy, spiritual seed. ఈ వచనము ఆత్మ సంబంధమైనటువంటి సంతతిని గురించి కూడా మాట్లాడుతుంది. While we may not all have physical descendants like Abraham, మనందరూ కూడా అబ్రహామునకు ఉన్నట్టుగా భౌతిక సంబంధమైనటువంటి సంతానం లేకపోవచ్చు. but we are called to leave a spiritual legacy by living lives that reflect God's love and faithfulness. అయితే మనం ఆత్మ సంబంధమైనటువంటి సంతానమును కలిగి ఉండలాగిన దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని అది చూపించేదిగా ఉన్నట్లు. So God's love is shown in this verse. దేవుని ప్రేమ ఈ వచనములో మనకి కనబడతాయి. How? ఎట్లా? He is a promise making and promise keeping God. వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. Oh, when he initiates out of his grace and he will fulfill it out of his faithfulness. తన కృపను బట్టి తాను ఆరంభించిన కార్యము విశ్వాసమును బట్టి దాన్ని కొనసాగించేవాడు. Oh, it is God's love. అది దేవుని ప్రేమ. God's desire to bless Abraham with numerous descendants reflects his love for humanity and his plan to bless the whole world through Abraham's lineage. దేవుడు అబ్రహామునకు అత్యధికంగా ఆశీర్వదిస్తానని వృద్ధి పొందింపజేస్తాననేటువంటిది దేవుడు తన ప్రజల తాను భవిష్యత్తు గురించి కలిగినటువంటి ప్రణాళికల గురించి చెప్తాడు. It is an expression of God's loving nature to create and sustain the life. మరి దేవుని యొక్క ప్రేమ తాను సృష్టించిన ఈ సృష్టి ఆయన ఆదుకుంటూ తాను బ్రతికింపజేసే దానికి సూచనగా ఉన్నాయి. Yeah, it is connecting to Lord Jesus Christ also. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అనుసంధానమే. Yeah, it is pointing forward to the fulfillment of God's promise through Messiah. మరి మెస్సయా ద్వారా దేవుని యొక్క నెరవేర్చబడే దేవుని వాగ్దానం వైపుగా చూపిస్తాం. Because Jesus Christ is also a descendant of Abraham. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అబ్రహాం యొక్క సంతతి. He is the ultimate fulfillment of this covenant. ఈ నిబంధన యొక్క అంతిమమైనటువంటి నెరవేర్పు ఆయన. In Galatians 3:16. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో Paul explains that the promises were spoken to Abraham and to his seed. పౌలు అంటాడు కదా, ఇక్కడ వివరిస్తున్నాడు అబ్రహామునకును తన సంతతికి చేయబడినటువంటి వాగ్దానములు. And he is identifying that seed as Christ. ఆ సంతతిని క్రీస్తుతో ఆయన దాన్ని సరిపోలుస్తా ఆ సంతతి క్రీస్తే. ఆ సంతతి క్రీస్తే అని. So through Jesus the spiritual descendants of Abraham are multiplied. యేసు ప్రభు ద్వారా అబ్రహాం యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సంతతి అభివృద్ధి చెందుతుంది. So all who believe him, yes, they will become the seed of Abraham. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ అబ్రహాం యొక్క సంతతిగా పరిగణించబడతారు. So
wonderful promises, అద్భుతమైన వాగ్దానాలు, wonderful blessings. అద్భుతమైన If you ఆశీర్వాదాలు. receive Lord Jesus Christ as your Savior, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే yes, all these blessings you will become the recipient. ఈ వాగ్దానం, ఈ ఆశీర్వాదాలు అన్నిటికీ నీవు పాత్రుడు, వారసుడు. You can claim those promises. ఆ వాగ్దానాలను నువ్వు కోరుకోగలవు. That's why when we become Christians, అందుకనే మనం క్రైస్తవులమైనప్పుడు we will raise our Bibles and sing, every promise in the Bible is mine. అందుకని మనం బైబిల్ ఎత్తి పాడతాం కదా, గ్రంథ వాగ్దానములు అన్ని నావి అని. Every promise in the Bible, బైబిల్ గ్రంథంలో ప్రతి వాగ్దానం maybe Old Testament. పాత నిబంధనలోనిది కావచ్చు. How can the Old Testament promise will become yours? పాత నిబంధనలోని వాగ్దానం నీవెట్లా కాగలవు? Yeah, through faith in Lord Jesus. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా. Believe in Jesus, యేసునందు- you will be blessed. యేసునందు విశ్వాసం ఉంచండి, నీవు ఆశీర్వదించబడతావు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవ, Lord, we thank you for the life of Abraham. దేవ అబ్రహాము జీవితాన్ని బట్టి మీకు వందనాలు Also we చెల్లిస్తున్నాను. thank thee, O Lord, the seed of Abraham is Lord Jesus. అబ్రహాము యొక్క సంతానం యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి వందనాలు Lord, when చెల్లిస్తున్నాను. we believe in Lord Jesus Christ, O Lord, as per John 1:12, as many as believed him, and thou hast given power to become the children of God. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు యోహాను సువార్త 1:12 ప్రకారం తను ఎందరు అంగీకరించిన వారందరికీ కూడా దేవుని పిల్లలై అధికారం ఇచ్చినారు. Then we will be entitled to enjoy the promises thou hast made with Abraham. అప్పుడు ప్రభా మీరు అబ్రహాముతో చేసినటువంటి ఆ వాగ్దానాలకి మేమును కూడా వారసులు కాగలం. Our dear ones who are hearing this word, ఈ మాటలు వింటున్న మా ప్రియులైన వారు, they also may be blessed by becoming your children. వారు కూడా ప్రభా మీ పిల్లల అవుట ద్వారా ఆశీర్వదించబడుదురు గాక. What could not be explained through human limitations, O Lord, the Holy Spirit may explain unto thy people. మానవ హద్దుబాటులతో ఏదో వివరించలేకపోయినాము, పరిశుద్ధాత్మయే తన ప్రజలకి ఇంకా అధికంగా వివరించును గాక. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.